గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీకు ఎలాంటి జాగ్రత్తలను తీసుకుంటే మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చో చెప్పబోతున్నానండి. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు తిండి ఎంత అవసరమో, గాలి నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర, వ్యాయామం, తిండి ఇవన్నీ కూడా తగినంత స్థాయిలో ఉండాలి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ నిద్ర అవసరమే. ఈ రోజుల్లో మనిషి నేటి ఉరుకుల పరుగుల జీవితం కారణంగా కంటి నిండా నిద్రపోని సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. ఎప్పుడు చూసినా క్షణం తీరికలేని బిజీ లైఫ్. కంటి నిండా నిద్రపోకపోవటం మూలంగా దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై చాలానే పడుతుంది. హాయిగా కంటి నిండా నిద్రపోతే మరుసటి రోజు పనులు చక్కగా చేసుకోగలుగుతామండి. ఈ రోజుల్లో సరైన నిద్ర అనేది చాలామందిలో వెలితిగానే కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ల వాడకం, పని ఒత్తిడి ఇవన్నీ కూడా మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయండి. దీని మూలంగా నిద్రలేమి సమస్య అనేది ఏర్పడుతుంది. ఈ నిద్రలేమి మూలంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. మనకు కంటి నిండా నిద్ర లేకపోవటం మూలంగా చికాకు, కోపం, తీవ్రమైన తలనొప్పి, చేసే పని పట్ల ఆసక్తి లేకపోవటం ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే అనేక మానసిక మార్పులు, డిప్రెషన్, బరువు పెరగడం, మతిమరుపు ఇలాంటి సమస్యలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. మనకు రాత్రివేళ సరిగ్గా నిద్ర పట్టకపోతే గనక ఉదయాన్నే డ్రైవింగ్ చేసేటప్పుడు కునికిపాట్లు వస్తూ ఉంటాయి కదండి. దీని మూలంగా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే నిద్ర సరిగ్గా లేకపోవటం మూలంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని మూలంగా హై బీపీ వస్తుంది. అలాగే కంటి నిండా నిద్ర లేకపోవటం మూలంగా గుండె జబ్బులు, ఎముకల బలం క్షీణించి పెళుసుబారిపోవటం జరుగుతుంది. దీని మూలంగా ఏమవుతుందంటే మధుమేహం సమస్య కూడా వస్తుందండి. కంటి నిండా సరిగ్గా నిద్ర లేకపోవటం మూలంగా దీని ప్రభావం మెదడుపై ఎక్కువగా పడుతుంది. దీని మూలంగా జ్ఞాపక శక్తి తగ్గటం, చేసే పని పట్ల ఆసక్తి లేకపోవడం అనేది ఏర్పడుతుందన్నమాట. అలాగే ఏమవుతుందంటే ఏ విషయాన్నైనా సరే మనం సరిగ్గా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలను తీసుకోలేము. అందుకని రోజుకి కనీసం 6 నుంచి 8 గంటల పాటైనా నిద్రపోవటం అవసరమండి. మరి కంటి నిండా నిద్రపోవాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి జాగ్రత్తలను పాటిస్తే చక్కటి నిద్ర మన సొంతమవుతుంది? ఇప్పుడు చూద్దాం. నిద్రించడానికి ఒక అరగంట ముందు గోరువెచ్చని పాలు తాగాలి. ఇలా గోరువెచ్చని పాలు తాగటం మూలంగా మనకు హాయిగా నిద్ర పడుతుందండి. నిద్రించే ముందు ఆహ్లాదభరితమైన సంగీతం, మనకు నచ్చేటువంటి మనకు ఇష్టమైనటువంటి పాటలు వింటే గనక మనకు నిద్ర చక్కగా పడుతుందండి. మన ఇంట్లో వాడుకునేటువంటి దిండ్లు, దుప్పట్లు ఇవన్నీ కూడా మనకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాలిక నొప్పులు ఉన్నవాళ్ళు నిద్రలేమి సమస్య రాకుండా ఉండాలంటే మంచి పరుపులను వాడుకోవాలండి. మంచి వ్యాయామం కూడా మంచి నిద్రకు సాధనం. ప్రతిరోజు ఒకే టైంకు నిద్రపోవటం, ఒకే టైంకు లేవటము అలవాటు చేసుకోవాలి. వ్యాయామాలు అనేవి సాయంత్రం పూట కాకుండా ఉదయాన్నే చేస్తే మంచిదండి. అలాగే సాయంత్రం మనం నిద్రించడానికి 3 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారాన్ని కూడా మనం ఎలా తీసుకోవాలంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలండి. సాయంత్రం సమయాల్లో కెఫీన్ లాంటి పానీయాలు, ఆల్కహాల్, మసాలాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు, త్వరగా జీర్ణం కాని ఆహారాలను తీసుకోకూడదు. దీని మూలంగా ఏంటంటే
ఎక్కువ మెలకువ స్థితి అనేది ఏర్పడుతుందన్నమాట. నిద్ర నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఇంకా సాయంత్రం వేళల్లో మనం ప్రశాంతంగా ఉండాలండి. ఏదైనా ఒత్తిడి చిరాకు ఉందంటే కనుక వాటినన్నిటినీ పక్కన పెట్టేసి హాయిగా ఉండాలన్నమాట. అలాగే మనం నిద్రించడానికి 1 గంట 2 గంటల ముందు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు వీటన్నింటికీ కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటి నుంచి వచ్చే నీలం కాంతి నిద్ర హార్మోన్లకు నష్టం కలగజేయవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేసినా కూడా మంచి నిద్ర అనేది పడుతుందండి. అలాగే 1 కప్పు హెర్బల్ టీ తాగినా మనకు మంచి నిద్ర పడుతుంది. నిద్రించే ముందు ధ్యానం, దీర్ఘశ్వాస వ్యాయామాలు చేసినా కూడా మంచి నిద్రను మనం సొంతం చేసుకోవచ్చండి. మనం పడుకునే గదిలో అనవసరమైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. అలాగే మనం పడుకునే గది గోడలు, సోఫాలు, కర్టెన్లు ఇవన్నీ కూడా ప్రశాంతతనిచ్చే రంగుల్లో చక్కగా చూడటానికి అందంగా, ఆహ్లాదంగా ఉండాలి. ఇలా ఉంటే గనక మనకు చాలా హాయిగా నిద్రపడుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం పడుకునే గది సౌకర్యవంతంగాను, చీకటిగాను, చల్లగాను ఉండాలి. ఇలా ఉంటే గనుక మనకు మంచి నిద్ర అనేది పడుతుందన్నమాట. చూశారు కదా, మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర ఎంత అవసరమో. అలసిపోయిన శరీరానికి సేద తీర్చేది నిద్ర. అందుకని అనవసరమైన కలతలతో, ఒత్తిళ్లతో నిద్రను దూరం చేసుకోకుండా రోజుకి కనీసం 6 గంటల నుంచి 8 గంటలైనా నిద్రపోండి. ఈ జాగ్రత్తలన్నీ పాటించిన తర్వాత కూడా మీకు నిద్ర రాకపోతే కనుక ఒకసారి వైద్యుణ్ణి సంప్రదించండి. అంతేకాని మీ సొంతంగా మీకు నచ్చినటువంటి డోసుల్లో నిద్ర రావట్లేదు కదా అని నిద్ర మాత్రలు తీసుకుని వాడొద్దు. దీనివలన చాలా సమస్యల్ని అనవసరంగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అందుకని ముఖ్యంగా ఏంటంటే రోజుకు కనీసం తప్పకుండా 6 గంటల నుంచి 8 గంటల నిద్ర అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.